హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఊహా ఆంధ్ర అమ్మాయి. ఈ వీడియోలో నేను పాలకూర కోడిగుడ్డు ఫ్రై చూపిస్తాను. ఈ కాంబినేషన్లో కర్రీ చాలా బాగుంటుంది. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులోకి కూరకు సరిపడా ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. తర్వాత శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్న పాలకూర వేసుకోవాలి. సన్నగా కోసుకోవాలండి. ఎంత వీలైతే అంత చిన్న ముక్కలు కోసుకోవాలి. పాలకూర కోసుకుని అది కూడా వేసుకోవాలి. పాలకూర హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలా ట్రై చేయండి. ఓన్లీ పాలకూర ఫ్రై కూడా చేసుకుంటారు, కానీ అలా తినలేని వాళ్ళు ఇలా ట్రై చేయండి. ఇప్పుడు దీన్ని ఒక 15 నిమిషాలు మూత పెట్టేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక ఇంకా వాటర్ అలాగే ఉన్నాయి. ఈ వాటర్ పూర్తిగా ఆవిరైపోయే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దీన్ని మగ్గించుకోవాలి. ఇంకొక 10 మినిట్స్ మూత పెట్టేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా వాటర్ అన్నీ ఆవిరైపోయే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇంకా కొద్దిగా వాటర్ ఉన్నాయి. వాటర్ అనేవి కంప్లీట్గా ఆవిరైపోవాలి. చూడండి, ఇప్పుడు ఆయిల్ అనేది సపరేట్ అయ్యింది. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 కోడిగుడ్లు వేసుకోవాలి. కోడిగుడ్లు వేసిన తర్వాత వేసిన వెంటనే కలిపేయకూడదు. ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత కలుపుకోవాలి. పాలకూర ఇష్టం లేని వాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, బాగుంటుంది. ఇలా నేను చేసుకుంటాను, ఎప్పుడు ఇలాగే చేసుకుంటాను. నేను ఫస్ట్లో పాలకూర తినేదాన్ని కాదు, తర్వాత అలవాటు అయిపోయింది. ఇలా కొంచెం సేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి తగ్గట్టుగా ఉప్పు, అలాగే కారం, కొద్దిగా ధనియాల పౌడర్ కూడా వేసుకొని కలుపుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే వెంటనే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ కర్రీ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.